మహిళ ఈమె కూడా నా స్టూడెంటే. 45 రోజులు అన్నమాచారికి కనిపిస్తున్నాను. సాయిరామ్ అండి. భజన కన్వీనర్గా సత్యసాయి సమితికి ఎంతో సేవ చేశారు. ప్రతి పాండగారు వచ్చేవారు. అప్పుడు రాజా గారు, పాండగారు వీళ్ళందరూ అప్పటి వాళ్ళు. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను, 20 సంవత్సరాల నుంచి స్వామి బాబా దగ్గర భజనకు వెళ్ళేటప్పుడు మాకు ఎన్నో పాటలు నేర్పించారు. మళ్ళీ సప్తగిరి సంకీర్తనలు ఎన్నోసార్లు నేర్పించారు. కల్వాల జయశ్రీ గారి ఇంట్లో నేర్పించారు. నేర్పించారు. ఎన్నోసార్లు కూడా మమ్మల్ని ముందుకు నడిపించి అన్ని రకాల వెన్నంటి ఉండి అన్ని కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని గెలిపించారు. అటువంటి చంద్రశేఖర్ గారి దంపతులకు ఎల్లవేళలా స్వామి వెన్నంటి ఉండి నడిపించాలని, ఇంకా ముందుకు కూడా చాలా చక్కగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాను. సాయ తర్వాత సామవేద వెంకటకృష్ణ దంపతులని తిరుమల సన్మానం చేస్తున్నారు. రెడ్డి గారు, శ్రీరామరెడ్డి గారు, కోటేశ్వర రెడ్డి గారు. చాలా సంతోషం. గట్టి చెప్పండి పడాలి, చెప్పండి పట్టకుండా గట్టిగా చెప్పండి. అయిపోయిన సన్మానం కొడుతూనే ఉండాలి. చాలా సంతోషం. సన్మానం చేస్తాం. రాజా గారికి తిరుమల దేవత నుంచి అక్కడ చాలా సంతోషం. చంద్రశేఖర్ యాదవ్ గారు. సరే, పాలమూరు పట్టణ బ్రాహ్మణ పట్టణ సేవా సమితి వారు వారి 2 మాటలు. శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఉరుకుల పరుగుల జీవితంలో చక్కగా ఒక 2 పాటలు వినాలంటే కూడా సమయం లేనటువంటి ఈ జీవితంలో ఎంతో శ్రమ కోర్చి వారం రోజుల పాటు ఇట్లాంటి కార్యక్రమాలను, సరే అది ఎంతమంది విన్నామా అని కాదు, కానీ ఒక పెద్ద శ్రమ, ఒక పెద్ద యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఈ వైబ్రేషన్స్ అంతా కూడా, అంటే సహజంగా సంకీర్తనలకు కానీ మంత్రాలకు కానీ ఉన్నటువంటి గొప్ప శక్తి అంటే ఈ వైబ్రేషన్ పాలమూరంతా పనిచేస్తుంది. మనం వచ్చి ప్రత్యక్షంగా ఉన్నామో లేదో తెలియదు, దేవుడే కానీ ఈ వైబ్రేషన్స్ ఎక్కడైతే మంత్రాలు జరుగుతూ ఉంటాయో అదేదో ఆ గుడికి మాత్రమే పరిమితం అవుతుందా అనుకుంటే కాదు, ఇక్కడ యాగం జరుగుతుందంటే అక్కడికి పరిమితం అవుతుందంటే కాదు. ఆ వైబ్రేషన్స్ అంతా కూడా ఈ ప్రాంతానికి, ఈ జిల్లాకో, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి చేయడానికి, మంచిగా ఉండడానికి, సుభిక్షం జరగడానికి చక్కగా నిన్న మొన్న వర్షాలు పడతా ఉన్నాయి. ప్రారంభంలో ఎప్పుడో వర్షం చూసాం,
మళ్ళీ ఈ వర్షం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వేళ చక్కగా వీరి సంకీర్తనల ద్వారా చక్కటి వర్షంగా రావడం ఇట్లాంటివి ఎట్లా జరుగుతాయంటే ఇట్లాంటి వాటి వల్లనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పటికీ ఈ గానామృతం ఇట్లాగే కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేయండి. చంద్రకాంత్ గారు. శ్రీ గురు నమః. సంగీతం గురించి నాకు తెలియదు, కానీ సంగీతాన్ని నేర్పించడం ద్వారా ఎంతోమంది తన శిష్యులను తయారు చేసుకొని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతా తీయగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా తన శిష్యులను ఎంతోమందిని అక్కడికి పంపించి పాడించారు. అలాగే నేను నారాయణపేట వెళ్ళాను. శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవంలో వీరి బృందం ప్రత్యేకత, అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు వీళ్ళంతా ఎవరు అని. గద్వాల చంద్రశేఖరరావు గారి బృందాన్ని, వాళ్ళ శిష్య బృందం అంతా ఒకటే డ్రెస్ కోడ్ వేసుకొని వచ్చారు. అక్కడ నారాయణపేట రాముల వారి కళ్యాణ మహోత్సవంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు వీళ్ళంతా ఎవరండి అని. అంటే వీళ్ళు పాలమూరు నుంచి వచ్చారండి, గద్వాల చంద్రశేఖరరావు గారి శిష్య బృందం. వారి దగ్గర సంగీతాన్ని నేర్చుకున్నారు అని అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంతో ఆనందపడ్డారు. ఆడవాళ్ళు అనుకున్నారు మాకు కూడా ఇక్కడ ఒక సంగీతాన్ని నేర్పించి ఒక గురువు ఉంటే బాగుండేదని. అలాంటి గొప్ప గురువు పాలమూరుకు దొరికిండు. అంటే నేను ఒకరు వింటారా లేదా అని కాదు, ఒక చిన్న స్థాయి వ్యక్తి దగ్గర నుంచి ఒక పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా, ఎక్కడో శైలేంద్ర గారని టీటీడీలో ఉంటారు, వారు చీఫ్ ఆడిటర్ గారు, వారు కూడా ఇక్కడికి వచ్చారు. అట్లాగే వారిని నేను కలిసినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు చెప్పారు వారి ఆర్ద్రత అంత గొప్పది అని. అంటే సంగీతం పట్ల ఉండడం వేరు, దానితో జీవించడం వేరు, దానితో నివసించడం వేరు. పూర్తిగా మమేకమై తన జీవితాన్ని సంగీత ప్రపంచానికి అంకితం చేసిన మహానుభావుడు గద్వాల చంద్రశేఖరరావు గారు. వారికి విశేషంగా ఆ సంగీత సరస్వతి అనుగ్రహం ఉండాలని, అట్లాగే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించే యోగ్యత కలగాలని, ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుని అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాస్తవం మేమంతా అక్కడ జనరేటర్ ప్రోగ్రామ్ గద్వాల సంస్థానం ఆకార నరేంద్ర గారు, వారికి నా భజన సంకటహరణ వెంకటరమణ పన్నగశయన నమో నమో. ఆ కీర్తన నుంచి వారు ఎప్పుడు నాకు అభిమానం అయిపోయారు. వారు ఎంతో థ్యాంక్ యూ సార్. వీళ్ళ బావగారు అమెరికా నుంచి సుబ్రహ్మణ్యం గారు, బైసాని సుబ్రహ్మణ్యం గారు, వారి అమెరికా నిన్ను కార్డు ఇచ్చినప్పుడు అమెరికా వెళ్తున్నాను చంద్రశేఖర్ ఏమనుకోవద్దు రాలేకపోతున్నానని వాళ్ళ మద్దతుతో ఈ యొక్క సన్మానం కార్యక్రమాన్ని పంపించారు. శుభం. వెంకటేశ్వర గోవింద. ఈ అబ్బాయి గత 30 సంవత్సరాల నుంచి తెలుస్తున్నాను. నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిందంటే ఈ అబ్బాయి. ఎందుకంటే నేను చిన్న గుళ్ళలో పాడుతున్నా కూడా తన దగ్గరికి ఇస్తే నేను ఒకనొక రోజు 105 గుళ్ళలో పాడితే కూడా రాశాడు 2 మాటలు అని. శుభాకాంక్షలు సార్. సో ఎప్పుడు అంటుంటే అంటాను చూసుకుంటాడు. నేను కూర్చో చూద్దాం. ఈ కార్యక్రమానికి ప్రెస్ అండ్ మీడియా, ఏబిఎన్ వాళ్ళు, దారుణ్ టీవీ వాళ్ళు, అనేక మీడియా ఛానల్స్ వాళ్ళు, వేదమూర్తులైనటువంటి సామూలం వెంకటమహేశ్వర గారి దంపతులు భువనేశ్వర్ నుంచి వచ్చి మా ఇంట్లో ఈ సప్తాహ కార్యక్రమానికి వచ్చి ఇక్కడే 10 రోజులు ఉన్నారు.
వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా వారికి తొందరగా తీసుకోవాలమ్మా. రెడీ మా రైట్ వేసేయండి. నేను కూడా వస్తాను. నీ ఎంత వాణి చేతు చాలు, నీ ఎంత వాణి చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను కొలిచితే చాలు, నీ ఎంత వాణి చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాలోతుగని ఏపున ఉన్నత పదవీయలేడు. తీపుల నిందుని ఆరాధించితే తీపుల నిందుని ఆరాధించితే స్వర్గమే కాని తీపుల నిందుని నీ ఎంత వాణి చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంతుడవు. నిన్ను కొలిచితే చాలు, నీ ఎంత వాణి చేతు గరులకంటు గొల్చితి కైలాసమెనోపుగాని గరిమ ధ్రువ పట్టము కట్టలేడు. గరులకంటు గొల్చితి కైలాసమెనోపుగాని గరిమ ధ్రువ పట్టము కట్టలేడు. సరివిరించి కొల్చితే సత్యలోకమే కాని సరివిరించి కొల్చిన జనని దాటగా వెళ్ళగేడు. నిన్ను కొలిచితే చాలు, నీ అంత వాణి చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను కొలిచితే చాలు, నీ అంత వాణి చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను కొలిచితే చాలు. అన్నిటా మాయాశక్తి నాశ్రయించి చూచితేను నిన్ను ఆశ్రయించాక కనిపించలేదు. అన్నిటా మాయాశక్తి నాశ్రయించి చూచితేను నిన్ను ఆశ్రయించాక కనిపించలేదు. కన్నులెత్తుట శ్రీ వెంకటేశ నీ శరణంటే కన్నులెత్తుట శ్రీ వెంకటేశ నీ శరణంటే ఎన్నగా నీవి చెలివి ఎవరియలేరు. నిన్ను కొలిచితే చాలు, నీ ఎంత వాణి చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను కొలిచితే చాలు, నీ ఎంత వాణి చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను కొలిచితే చాలు, నీ ఎంత వాణి చేతు. ఈ లైన్ బాగా నోట్ చేసుకోవాలి. నిన్ను కొలిచితే చాలు, నియంత వాడి చేతు. ఆయన మాట్లాడితే, ఆయనతో పాడితే, ఆయనతో సత్సంగం చేస్తే ఆయన కన్నా గొప్పవాడు చేస్తారంట. అందుకే అన్నమారాయణ గొప్పవాడు చేసి 32 సంగీతం రాయించాడు. ఆయన భుజాలకు వచ్చారు.
వెంకటేశ్వర స్వామి కొండపై దిగొచ్చి ఆయన పెళ్లి చేశారు, ఆయన పల్లకి మోశారు. నిన్ను కొలిచితే చాలు నీ అంత వాణి చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వందుడవు అంటారు. బాగుంటుంది అనుకుంటా. తర్వాత స్వామిని మనమంతా ప్రార్థన చేస్తూ ఉంటాం. స్వామికి పెళ్లి చేసిన వారు ఎవరు తెలుసా? స్వామికి పెళ్లి చేసిన వారు ఎవరు? స్వామి పెళ్ళికి డబ్బిచ్చిన వారు కుబేరుడు. మరి వాడి పాట పాడతాం. సామెత వెంకటభూషణ రాశారు పాట. గట్టి చప్పట్లు ఒకసారి నిలబడి చూస్తారు. భువనేశ్వర్ నుంచి వచ్చారు గట్టిగా. ఒకరోజు ప్రయాణం భువనేశ్వర్ నుంచి వచ్చారు. నేను ఈ ప్రోగ్రామ్ అయిన 10 రోజులకు భువనేశ్వర్ పోతున్నాను. అక్కడ 10 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శనం చేసుకుని అమ్మ సపోర్ట్ వాళ్ళ కారులో అన్ని దేవాలయాలు చెప్తారు. మేము ఇక్కడ 10 రోజులు ఉన్నాం కదా. వాళ్ళు 25వ తారీఖు వచ్చారు. ఈరోజు రేపు కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేస్తున్నాను. అక్కడి నుంచి జోగులాంబ దర్శనం చేసుకుని ఎల్లుండి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి తెల్లవారు 4 గంటలకు మేము కొత్తూరు పోతున్నాం. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి భువనేశ్వర్ నుంచి 10 డేస్ అయింది వాళ్ళు వచ్చి. గట్టిగా వారు కుబేరుడు మీద రాశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్గా ఈ గీతం వింటే మీ ఇంట్లో అకౌంట్లో పైసలు పెడతారు. మీ అకౌంట్లో చూడండి. నాకు ఫోన్ చేశారు 9440555535. ప్లీజ్ నోట్ డౌన్. ఈ పాట మీరు నిశ్శబ్దంగా వింటే మీ అకౌంట్లో పైసలు పడతాయి. ఎక్కడి నుంచి పడతాయో నాకు తెలియదు. ప్లీజ్ లిసన్. 1 చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కీర్తన. ఆ కీర్తన నేను ఎలా చేశానో ఎలా చేశానో రాజాగారు 2 మాటలు చెప్తాను. అంటే నేను చెప్పాను కదా, ఎప్పుడు మైక్ ఇస్తారు సార్కు తెలియదు, మాకు తెలియదు. ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఆయనలో ఏదో ఒక దివ్య శక్తి ఆయనలో చేరి ప్రతి ట్యూన్ కూడా అందంగా ఆయన ట్యూన్ చేస్తున్నారంటే ఇది మాత్రం చాలా గొప్ప విషయం. చాలా చాలా గొప్ప విషయం. దైవ కటాక్షం, గురు కటాక్షం లేకపోతే మాత్రం ట్యూన్ చేయడం కుదరదు. ఎందుకంటే క్రియేటింగ్, అది క్రియేట్ చేయాలంటే అది అందంగా ఉండాలా, వినేదానికి సొంపుగా ఉండాలా. ఇలా ఉండాలంటే అందమైన దేవుడు ఆయన ఇవ్వాల్సింది ఆ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇన్ని సంవత్సరాలుగా ఆయన కష్టపడి శ్రమకు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఇందరినీ ఆనందపరుస్తున్నాడు. కాబట్టి ఇంతమంది శిష్యుల చేత అన్నమాచార్య సంకీర్తనలు పాడిస్తున్నారు. కాబట్టి వీటి యొక్క పుణ్య ఫలం వల్ల వీరికి సంగీతం మ్యూజిక్ డైరెక్షన్ చేసేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. మనమే అది తెచ్చిపెట్టుకుంటే ఏదో 10 పాటల్లో 1 పాట 2 పాటలు బాగుండొచ్చు. దేవుడు ఇచ్చే జ్ఞానం వల్ల, గురు కటాక్షం వల్ల వచ్చే జ్ఞానం వల్ల ప్రతి పాట కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇక పైన ఆయన ఎన్ని పాటలు చేసినా కూడా ఒక పాటను మించి ఇంకో పాట ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇందులో సందేహం ఏం లేదు. అదేవిధంగా బంగారుకు సువాసన వచ్చినట్టు మన సామవేదం సార్ యొక్క సాహిత్యానికి ట్యూన్ చేయడం అంటే అంత సులభమైంది కాదు. ఎందుకంటే అది వర్తబుల్గా ఉంటుంది. మనం రామారావుని హీరోగా పెట్టి రమాప్రభుని హీరోయిన్గా పెడితే ఏమన్నా బాగుంటుంది? బాగుండదు కదా. అందువల్ల హీరోకు తగిన హీరోయిన్ ఉండాలి. ఆ విధంగా ఒక మంచి సాహిత్యాన్ని, ఒక మంచి ట్యూన్ చేరితేనే అది అందయిస్తుంది. ఒక శరీరానికి ప్రాణం సంగీతం. శరీరం లేని ప్రాణానికి విలువ లేదు, ప్రాణం లేనటువంటి శరీరానికి కూడా విలువ లేదు. ఆ విధంగా సంగీత సాహిత్యాలు రెండూ కలిసి ఉంటేనే, అది అందమైన పాటల్లో కలిసి ఉంటేనే అది అందంగా ఉంటుంది. మరొక్కసారి చెప్పేది ఏంటంటే పాటలన్నీ మేము వింటున్నాం కాబట్టి నాకు మ్యూజిక్ చేసేటువంటి
ఒక భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి దాంట్లో ఉండే సుఖం కష్టం ఎంత టెన్షన్ ఉంటుంది అనేదాన్ని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇది వారు ఇంకా 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 ఎంతో శిష్యులను తయారు చేయాలి, ట్యూన్స్ తయారు చేయాలి, అద్భుతమైనటువంటి ప్రగతిని వారు సంపాదించాలి. మహబూబ్ నగర్ డిస్టిక్కే ఆయన ఒక గొప్ప గర్వకారణం కావాలి అని నేను త్రికరణ శుద్ధిగా నేను కోరుకుంటూ నమస్తే. త్వరలో పాట అలా ఉంటుంది. ఈ పాటను వర్సల్గా నా అబ్బాయి షణ్ముఖ పాడాడు, అమెరికాలో ఉంటాడు. ఈ అబ్బాయి దీని వర్సల్ ట్రాక్ మా వాడు పాడాడు, నేను వాడిని చూసి నేర్చుకున్నాను. వర్సల్ ట్రాక్ వాడు పాడాడు, వాడు అమెరికాలో ఉన్నాడు, మాస్టర్స్ చదువుకున్నాడు, అక్కడ కూడా పాడుతున్నాడు, అందరూ నేర్చుకుంటారు అనుకుంటున్నాను. విన్నవాళ్ళతో ధన్యుడి పాట. రాజాది రాజా వైశ్రవణాయ కుబేరాయ నమః. మనం మాట్లాడుకుంటే రాజాది రాజా వైశ్రవణాయ కుబేరాయ అనుకుంటాం. దాన్ని సంగీతంలో పెడితే రాజాది రాజా వైశ్రవణాయ కుబేరాయ. చందమామ తరలిపోయే ఛాయపతి అరుదించి, చందమామ తరలిపోయే ఛాయపతి అరుదించి, వందనము
గురువుగా ఉన్న మా శ్రీకాంత్ గారు వచ్చారు. అలాగే మా అజయ్ గారు ఉన్న అజయ్ గారు శ్రీకాంత్ గారు ఇద్దరిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అజయ్ గారిని శ్రీకాంత్ని తొందరగా ఓం ధాతారాదిస్సగదేదంజుషందాం ప్రజాపతిర్నిధిపతిర్నో అగ్నిః స్రష్టావిష్టః ప్రజయా సకం రరాణో యజమానా శత్రువిడం దేహి దదాతు. ఓం ఉభాపామింద్రాగ్ని ఆభవధ్యా ఉభారాధసः సహమాదయధ్యై ఉభాధాతారా విశాకం రజీర్ణా బుభావాజస్య సాతయే హువేవాం అశ్రవగంభివో రిదావత్తరావాహం విరామాతరుదవాఘాస్యాలాత్ అథా సోమస్య ప్రయతి యువభ్యామింద్రాగ్ని స్తోమన్ననయామిరవ్యం యో వేదాం బ్రహ్మణో వేదామృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజాయ కీర్తిం ప్రజాం దదుః కాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. రమారమణ గోవింద గోవింద. చంద్రశేఖరరావు గారికి సన్మాన కార్యక్రమం ఉంది. అందరూ చెప్పండి. ఆ వెంకటేశ్వరుని ఉదయం లేస్తే ఆ వెంకటేశ్వరుని నామస్మరణ చేసే గద్వాల చంద్రశేఖరరావు గారికి ఆ కలియుగ దైవం మన పాలమూరులో కొలువైన కాటన్ మిల్ ప్రాంగణంలో కొలువైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఆ దేవాలయం నుంచి కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీకాంత్ శర్మ గారు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో, అలాగే ఆలయ సేవా సంఘం రాఘవేంద్ర శర్మ గారు అలాగే అలంకరించిన గజమాలను వారు పొందడం ఆ స్వామి అంగీకరించాలి. తప్పక అది మన బాధ్యత. పత్రికలన్నీ కూడా మీకు అందజేస్తారు. కళ్యాణం కూడా ఉంటుంది. విశేషంగా శ్రీకాంత్ గారు 2 మాటలు చెప్తారు. ఆలయానికి నేను గాయకుడిగా స్వామి సేవ చేస్తాను. శ్రీ గురుభ్యో నమః. గద్వాల చంద్రశేఖరరావు మామూలుగా మన పాలమూరు అన్నయ్య అని చెప్పేసి ప్రసిద్ధులు. నిజంగా వారు ప్రతి సంవత్సరం కూడా పాలమూరులో ఎంతోమంది విద్యార్థులను తయారు చేస్తూ సంగీతాన్ని అందించేటువంటి ఒక గొప్ప సంగీత వారు ఉన్నారు. అంతేకాక కాటనల్లి వెంకటేశ్వర దేవాలయానికి వారు ఆస్థాన విద్వాంసులు. ప్రతి వారం కూడా శనివారం 6ంటికి అంటే 6ంటికి ఇట్లా దిగుతారు. వచ్చి స్వామివారి ఇప్పుడు మామూలుగా ఏదైతే పూలమాల వేసామో మామూలుగా అక్కడ వేస్తూ ఉంటుంది. స్వామివారు వాస్తవానికి నేను 4 రోజుల నుంచి కంటిన్యూ రావాలి అని అనుకుంటున్నాను. రోజుకు రోజు మొన్న వర్షం పడింది, నిన్న వర్షం పడింది, రాలేకపోయాను. ఈరోజు ప్రత్యేకంగా స్వామివారు మాల ఇచ్చి మరీ పంపించినట్టుగా ఉంది. ఎందుకంటే నేను వచ్చేటప్పటికి సమయం అయిపోతుంది అని అనుకుని నేను ఈరోజు కూడా ఉత్సవాలను ఈరోజు గజవాహనోత్సవం అని నేను అవన్నీ ముగించుకొని నేను బయలుదేరి ఇంకా కార్యక్రమం నడుస్తుంది అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా సమయం అయిపోతుంది. అయినప్పటికీ కూడా వారు ఈ కార్యక్రమంలో అంటే భగవంతుడు వారికి సమర్పించేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించారు, వారికి కూడా ఆ భాగ్యాన్ని కల్పించారు. ఇలాంటి ఉత్సవాలు, వారోత్సవాలు ఇంకా ఎన్నో వారు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడు వారికి అందించాలని చెప్పేసి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఉదయ్ చంద్రిక, చైర్మన్ సుప్రియ. వీళ్ళని తీసుకెళ్తారు.
తీసుకెళ్ళి సరే నేను దొరకపోతున్నా వసతి అన్ని ఉన్నాయి కాబట్టి దయచేసి వారు మనకి ఈరోజు అక్కడ భోజనశాలలో అన్నప్రసాదం పెడుతున్నారు. అందరూ కూడా అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతూ ఓం నమో వెంకటేశ్వర వారికి శామతో స్వామివారు శేషవస్త్రంతో సన్మానం చేస్తున్నాం. ఏడు కూడా వాడ విగ్రహణ గోవిందా. జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య గోవిందా గోవిందా గోవిందా. అందరికీ శుభరాత్రి. ఏడుకొండలవాడ వెంకటేశ్వర అనుగ్రహం అందరికీ గట్టిగా ఉండాలని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుస్తాను మేము అందరినీ. అప్పుడు ఇంకా ఘనంగా చేసుకుందాం. ఇంకా వాడవాడలో అపార్ట్మెంట్ గల్లీలో ఎక్కడ చూసినా భగవన్నామస్మరణ జరగాలి. మహిళలు ఈ 1000 మంది ఇక్కడ రావాలి. ఓన్లీ 1000 మంది ఓన్లీ స్టూడెంట్స్ని వాళ్ళ పేరెంట్సే ఉంటారు ఇక్కడ. వేరే వాళ్ళ శ్రోతలు ఉంటారు. 1000 మంది పేరెంట్స్, 1000 మంది పిల్లలు, 1000 మంది సతీమణులు, భార్య భర్తలు ఉంటారు. అప్పుడు హాల్కి ఎక్కించిపోతుంది. సీట్ కూడా దొరకదు. 6 నెలలకు వస్తేనే సీట్ దొరుకుతుంది. 6 నెలలకు వస్తేనే సీట్ దొరుకుతుంది. సతీమణులు వస్తే సీట్ ఉండదు. అది నిరూపిస్తా, అది చేస్తా. స్వామివారి ఓ ఏడుకొండలవాడ ఆంధ్రప్రదేశ్ పోయిందా. అందరూ కూడా అక్కడ భోజనం ఏర్పాటు చేశారు. భోజనం చేస్తూ